కేసీఆర్ ఎక్కడ ఉంటారో తెలిసి కూడా కావాలని నందినగర్ నివాసం బయట నోటీసులు అంటించారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు నివసిస్తున్న ఇంటి వద్ద విచారణ చేయాలన్న నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితోనే చేసిన చర్యగా ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ విధంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఇది విరుద్ధమని ఆయన విమర్శించారు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు ఇంటి మీద అతికిచ్చింది. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండుగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్స్ కనిపిస్తా ఉన్నది, నందినగర్ కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకుని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతో మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగర్